lab, a hub, which can be utilized for ITIs and polytechnic schools. Yeah. And we can create the spokes. Okay, thank you. చాలా ఉన్నాయి. ఆయన ఇంకొక మాట చెబుతాడు, నాయన భగవత్ స్మరణకి సమయం లేదంటున్నావు కదా అని ఒక ఉదాహరణ చెబుతాడు ఆయన. ఖచ్చితంగా కాస్తేనా సమయం ఉంటుందయా, చింతల చివుకుచునున్నను స్వాంతమునెప్పుడైన హరుని యందుంచదగున్. చింతల చివుకుచునున్నను స్వాంతమునెప్పుడైన హరుని యందుంచదగున్. అంతట నాచున్న సరసి కొంతట రేవైన భంగి. అంతట నాచున్న సరసి సెకండ్ మీరు మెల్లిగా రండి, మీరు సరే స్వాంతమును ఎప్పుడైనా హరుని యందు. ఎట్లొచ్చింది మీకు ఏడేది పెట్టాలని ఫస్ట్ సెంటర్? సర్వీస్ పెట్టాలని ఉంటుంది. ఫ్రెండ్స్ అందరూ వైజాగ్లో చదువుకున్నప్పుడు ఏదో ఒకటి చేద్దాం అనుకుంటున్నాం. తర్వాత నెల్లూరులో కలిసాం, యాన్యువల్ కలుస్తుంటాం ఫ్రెండ్స్ అంతా. నెల్లూరులో కలిసినప్పుడు ఏం చేద్దామంటే మా అమ్మాయి అంది, మీరు చేద్దామని మాడుకుంటే ఇట్టే టైం అయిపోతుంది, ఏదో ఒకటి మొదలు పెట్టండి. ఎక్కడ మొదలు పెడదామంటే తిరుపతి, హైదరాబాద్, విజయవాడ టైం లేదు మనకి. దున్నపోతు గేదెలు 60 దేశంలో మంచి బెస్ట్ ఉంటే 31 వేరే వాళ్ళు పెట్టి ఫ్యామిలీ చేస్తున్నారా? ఓన్లీ కౌస్ అవి బఫెలో నాట్ దున్నపోతలు కాదు, బఫెలో దున్నపోతులు అండి, ఎక్కువ రెండు ఉన్నట్టున్నాయి, గేదెలు కూడా ఉంటున్నాయి. చాలా బాగా నేను వెళ్ళాను, చాలా మంచి. ఎంత లాభం ఎంత వస్తుందో? లాభమా నష్టమా? అయితే ఫ్యామిలీ ఎక్కువ అడిగింది అందుకే. ఇప్పుడు నష్టం ఉన్నా ఫ్యాషన్తో చేస్తాం. అంటే మన స్టేట్లో కూడా తీసుకోవాలి. అన్ని బఫెలో బ్రీడింగ్ కూడా తగ్గుతుంది, అంతా కౌస్కి వెళ్ళిపోతుంది. ఈజీ మెయింటెనెన్స్. అదే ప్యాషన్ చేస్తున్నారండి. రైతు వారి మాత్రం పెరుగు కూడా డిమాండ్ ఉంది, మామూలుగా చాలా డిమాండ్ ఉంది, కానీ కాస్ట్ ఎక్కువ. మామూలుగా ఆవు పెరుగు మంచిది, కానీ అందరికీ బఫెలో పెరుగు అంటే టేస్ట్ బాగుంటుంది. బఫెలో పెరుగు ఆవు పెరుగు మీద ఏదో వాతం వస్తుందంట. వాసన కాదు, ఇది కొంచెం ఎల్లో ఇష్యూ ఉంటుంది, ఇది వైట్ గా ఉంటుంది. మొదటి తినడానికి కూడా బాగుంటుంది. ఫ్యాట్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో, సాలిడ్స్ ఎక్కువ ఉంటాయి. అదే గడ్డ పెరిగి వాళ్ళు మరి గడ్డ పెరుగు పెడితే వాడు నేరుగా కదా అడుగుపోదాం. ఈ పక్కనే ఎంట్రన్స్, ఆ పక్క మొదలు పెడతాం అంటే మా అమ్మాయి ఎక్కడో ఎందుకు మొదలు పెడదాం. వెంకటాచలంలో స్టార్ట్ చేసాం. అచ్చా, దట్ ఈస్ హౌ. గ్రేట్ ఎక్స్పెరిమెంట్. నమస్కారం. గౌరవనీయులు అందరికీ శ్రీ విశ్వసనామ సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ, పెద్దలు శ్రీ గరికపాటి నరసింహారావు గారికి క్షమించమని కోరుకుంటూ, ఈనాటి ఈ ఉగాది సంబరానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మరియు మా స్వర్ణ భారత్ ట్రస్ట్ స్ఫూర్తి ప్రదాత శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి,
మరియు మంత్రివర్యులు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, శ్రీ బాల అలాగే. హరి ఓం, హరి ఓం. దయచేసి అందరినీ ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఉగాది. హరి ఓం బాబు. హరి ఓం, హరి ఓం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. హరి ఓం. ఉగాది ప్రశస్తిని గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉన్నాం. 60 సంవత్సరాలకి ప్రత్యేకంగా 60 నిమిషాలు పైగా చెప్పుకున్నాం. గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆశావాదాన్ని వారి సిద్ధాంతించే విధంగా ఒక పద్యం చెప్పి నేను 2 నిమిషాల్లో సెలవు తీసుకుంటాను. రాలిన ఆకు మేల్బసిడి రాగముగా చిగురించును. మన భారతీయ సంప్రదాయంలో ఉండే విశేషం ఏమిటంటే, వెళ్ళిపోయింది ప్రతిదీ మళ్ళీ వస్తుంది, నువ్వు కంగారు పడద్దు. సంపద పోయింది మళ్ళీ వస్తుంది, అధికారం పోయింది మళ్ళీ వస్తుంది, సంతోషం పోయింది మళ్ళీ వస్తుంది, ఐశ్వర్యం పోయింది మళ్ళీ వస్తుంది. అంతేకాదు ప్రాణం పోయింది మళ్ళీ జన్మ వస్తుంది, కంగారు పడద్దు. ప్రతిదీ వస్తుంది, ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. చక్రం పోయినవి మళ్ళీ వస్తూ ఉంటాయి, వచ్చిన మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇందాక మనం సంవత్సరాల పేర్లు చెప్పుకున్నప్పుడు అదే విశేషాన్ని చెప్పుకున్నాం ప్రత్యేకంగా. అది మన సంస్కృతిలో ఉంది. అందుకే తాతగారు